ఆత్మ సహచరులు చాప్టర్ 11. మాస్కోలోని తాతియానా, ఇవాన్ కిర్లోవ్లతో సంభాషణ. విమానంలో మా ప్రయాణం సంతోషంగా సాగుతోంది. ఇలాంటి అవకాశం ట్రిలియన్కు ఒక్కటే కాకపోతే ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని పొందేవారనుకుంటా. క్రింద నీటిలో అందమైన పగడాల ద్వీపం మమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. లెస్లీ విమానాన్ని దాని చుట్టూ ప్రదక్షిణ చేయించింది. ఈ పగడ ద్వీపం ఎంత ముచ్చటగా ఉంది, ఇక్కడ వాలుదామా అంది. నీ అంతరంగం ఏం చెబుతుంది? మనం ఇక్కడ ఏం చూడబోతున్నాం? ప్రశ్నించాను. మనకేది అవసరమో అదే. అయితే సరే అని తలాడించాను. మేము ఆగిన ప్రదేశం బహుశా మాస్కోలోని రెడ్ స్క్వేర్ అనుకుంటా. సంజ చీకట్లు కమ్ముకుంటున్నాయి. మా కాళ్ల క్రింద గుండ్రంగా మలిచిన నాపరాళ్లు పరిచి ఉన్నాయి. మాకు కుడి ప్రక్కగా ఎత్తైన ఎర్రటి గోడలు, భవనాలపై బంగారు తాపడం చేసిన వెల్లుల్లి ఆకృతిలోని గుమ్మటాలు ఆ శీతాకాల సంధ్యలో పసుపు వర్ణంతో మెరుస్తున్నాయి. సందేహం లేదు, మేము మాస్కో నగరం నడిబొడ్డున ఎటువంటి ప్రయాణ పత్రాలు, వీసా లేకుండా నిలబడి ఉన్నాము. రోడ్ల మీద పొడవాటి ఉన్నికోట్లు ధరించిన జనాలు సన్నటి జల్లులుగా కురుస్తున్న హిమపాతంలో వడివడిగా నడుస్తూ వెడుతున్నారు. వీరి నీలి నేత్రాలు, పొడవాటి చుబుకం, బంగారు రంగు కురులతో అందమైన దేహాకృతి వీరిని చూస్తూనే రష్యా దేశస్థులనిపిస్తోంది అన్నాను. అంతలోనే రద్దీగా ఉండే ఆ జనంలో చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న ఒక జంట మాకు కొన్ని అడుగుల దూరంలో ఆగిపోయి మేము గ్రహాంతర వాసులమా అన్నట్లు మా వైపే చూస్తూ నిలిచిపోయారు. ఇలా వారు అకస్మాత్తుగా ఆగిపోయేసరికి వారితో పాటు నడుస్తున్న జనాలు వారి వైపు పారజూస్తూ వారిని ఒరుసుకుంటూ పారదర్శకంగా ఉన్న మాలోంచి దూసుకుపోసాగారు. ఇవేమీ పట్టనట్టు ఆ జంట స్థాణువులై నోటమాట రాక చూస్తూ ఉండిపోయారు. హల్లో, లెస్లీ చేయి ఊపుతూ పలకరించింది. కానీ వారికేమీ అర్థం కానట్లు అలాగే ఉండిపోయారు. అంటే ఏ భాషనైనా ఇట్టే అర్థం చేసుకునే మా సామర్థ్యం ఈ రష్యా దేశంలో పనిచేయదా? హల్లో, మీరెలా ఉన్నారు? మీరు మా కోసం ఎదురు చూస్తున్నారా? ఈ మారు నేను అరిచాను. వారిలో యువతి మొదటి కదిలింది. ఆమె కళ్ళు ఆసక్తితో మమ్మల్ని పరిశీలిస్తూ ఆశ్చర్యంతో నవ్వును కొని తెచ్చుకుని హలో అంది. మీరు అమెరికా దేశస్థులా? ప్రశ్నించాడు యువకుడు. మేము అమెరికన్లమని మీకెలా తెలుసు? ఎందుకో అలా అనిపిస్తేనో సమాధానమిచ్చాడు యువకుడు. మాతో కలిసి వారు నవ్వారు. ఇలా మేము కలిసిన కొన్ని క్షణాల్లోనే మేమంతా ఆత్మీయులమనే భావన కలిగింది. మేము ఎవరమో, ఎందుకొచ్చామో అంతా వారికి వివరించాము. మీరు చెప్పినందుకు కాదు గాని ఇలా నమ్మశక్యం కాని అవాస్తవ పరిస్థితుల్లో ఏ పెట్టే బేడా లేకుండా ఉన్నపళంగా వారికి ఎదురవడం వల్లే వారు మేము చెప్పింది నమ్ముతున్నారని గ్రహించాం. తాతియానా, ఇవాన్ కిర్లోవ్లు వారి ప్రత్యామ్నాయ రూపాలు అమెరికన్లగుట వారికి విభ్రాంతిని కలిగిస్తోంది. మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం, రండి. ఇక్కడికి చాలా దగ్గరే అంది తాతియానా వారి అపార్ట్మెంట్ వైపుకు దారితీస్తూ. రండి అంటూ మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తూ హాలులోనికి తీసుకెళ్ళింది. ఇంట్లో సోఫా మీద ఒక పిల్లి పడుకుని జోగుతూ ఉంది. హల్లో పెట్రోచికా, ఏంటి ఇవాళ ఇంత బుద్ధిగా పడుకున్నావు? అంటూ ఆమె దాని పక్కనే సోఫాపై కూర్చుంటూ దాని వీపుని నెమ్మదిగా తట్టింది. పెట్రోచికా కళ్ళు తెరిచి ఆమె వంక చూచి తిరిగి తోక ముడుచుకొని పడుకుంది. ఇవాన్ కిర్లోవ్ విమానయాన మంత్రిత్వ శాఖలో ఏరోనాటికల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడంట. తాను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు కూడానట, తాతియానా చెప్పింది. ఈదురుగాలులు సోవియట్ విమానాలపైన, అమెరికా విమానాలపైన ఒకే విధంగా తమ ప్రభావాన్ని చూపుతాయి. దాడి చేసేటప్పుడు నిర్దిష్ట కోణాన్ని మించి విమానాన్ని తిప్పితే అది కూలిపోతుంది కదా రిచార్డ్, అన్నాడు ఇవాన్. లేదు, అమెరికా యుద్ధ విమానాలు ఎప్పటికీ కూలిపోవు అన్నాను స్థిర నిశ్చయంతో అతని వైపు చూస్తూ. ఇవేవి పట్టనట్టు ఆడవారు వారి సంభాషణలో మునిగిపోయారు. గత 20 సంవత్సరాలుగా నేను విసిగిపోయాను. మా ప్రభుత్వం ఎవరినీ పూర్తిగా పనిచెయ్యనివ్వదు. అందరి మీద జులుం చెలాయిస్తోంది. బాగా విసిగిపోయాము. కానీ ఇప్పుడు కొత్త సంస్కరణలంటూ పెరిస్ట్రోయికా, గ్లాన్నోస్లను ప్రవేశపెట్టారు. కాస్త నయం, నెమ్మదిగా మార్పు ప్రారంభమైంది. మేము మా ప్రభుత్వం గురించి కాస్త చెప్పాలనుకుంటున్నాం.
అంటూ లెస్లీ ప్రారంభించింది. మీ ప్రభుత్వ విధానాలు ప్రారంభంలో మా ప్రభుత్వ విధానాల వలె గొప్పగా ఉంటాయి. కానీ మా ప్రభుత్వ విధానాలు ప్రారంభంలో మీ ప్రభుత్వ విధానాల వలె అధ్వానంగా ఉంటాయి. ఇవాన్ కల్పించుకుంటూ, ఈరోజు దినపత్రిక చూశారా? అందులో మీ దేశాధ్యక్షుని ఉపన్యాసం ఉంది అంటూ ఆ రోజు దినపత్రికను లెస్లీకిచ్చాడు. మా మా దుష్ట దేశాధ్యక్షుని గురించేనా? అతని మాటల్లో ఎక్కడో ఏదో మెలిక ఉండే తీరుతుంది అంటూ దినపత్రికలో ఆ శీర్షిక కోసం వెతుకుతూ, ఇదిగో అంటూ చదివింది. అమెరికా దేశపు భావి పౌరుల మనస్సులో కమ్యూనిజం తాలూకు మరకలు శాశ్వతంగా నిలిచిపోవడం కంటే విదేశీ గడ్డపై తాత్కాలిక అణువికిరణ తాలూకు మరకలే నయం. నేను నా దేశ పౌరుల ధైర్య సాహసాలకు గర్వపడుతున్నాను. వారి ప్రార్థనలకు కృతజ్ఞులను. దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. దేవుని ఆశయం మేరకు స్వేచ్ఛకు అంతిమ విజయం దక్కే వరకు నేనే ముందుండి ఆ స్వేచ్ఛను నడిపిస్తాను. ఇతర దేశస్థులను ద్వేషించే దేవుని ప్రస్తావన రాగానే నా రక్తం చల్లబడిపోయింది. తాత్కాలిక అణువికిరణమా, స్వేచ్ఛ యొక్క అంతిమ విజయమా, వీటన్నిటికీ అర్థం ఏమిటి? అడిగింది లెస్లీ. ఇవాన్ కల్పించుకుంటూ, అమెరికా దేశ పౌరులు సోవియట్ దేశ పౌరులను నాశనం చేయాలనుకుంటారా అని ప్రశ్నించాడు. లేదు, అలా అనుకోము. మా దేశాధ్యక్షుడు అలా మాట్లాడతాడంతే. తనకు అపారమైన ప్రజాబలం ఉందని గొప్ప గుడ్డి నమ్మకం అతనికి సమాధానమిచ్చాను. మన ఈ చిన్న ప్రపంచం క్రమంగా పెరుగుతోంది. ఇది వరకు మనల్ని అమెరికన్ల నుంచి రక్షించుకోవడానికి విపరీతంగా ఖర్చు చేయాలని ఆలోచించేవారం. కానీ ఇప్పుడు ఇదంతా వెర్రి అనిపిస్తుంది. మనం ఎంత ఖర్చు పెట్టినా ఈ పోటీ ఎన్నటికీ ఆగదు. ఎప్పటికీ ఆగని ఈ విషయ వలయం నుంచి ఎలా బయటపడగలం? ఆత్మ సంరక్షణ పేరిట ఆయుధాల పోటీలో పరుగులు తీస్తున్నాము. ప్రత్యర్థి మీద పైచేయి సాధించినట్లు ఎప్పుడు ఎవరికి ఎలా తెలుస్తుంది? ప్రశ్నించాడు ఇవాన్. ఇక నేను మొదలుపెట్టాను. తుపాకులతో సహజీవనం చేస్తూ దానినే శాంతి అని అనుకోవాలా? పక్కింటివాడు ఆయుధ సంపత్తి పెంచుకుంటున్నాడని మనము పెంచుకోవాలా? మనంటి గోడలు రంగు వెలిసి పెచ్చులూడుతోంది. ఇంటికప్పు వర్షానికి అధ్వానంగా కారుతుంది. అయినా మనం మాత్రం రోజూ తుపాకులను శుభ్రం చేసి మందుగుండుతో నింపి పక్కింటి వానిపై గురిపెడుతూనే ఉండాలా? ఈ అర్థం లేని చర్యలను ఇంతటితో ఆపివేసి పొరుగువారితో స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందించుకోవచ్చు కదా. నిర్యుద్ధ ఒడంబడిక చేసుకోవచ్చు కదా. పక్కింటి వాడితో మనకేమైనా సమస్యలుంటే ఒకరోజు అతన్ని మన ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించి, బహుశా మన పెద్దలకు ఒకరంటే మరొకరికి పడకపోయి ఉండొచ్చు. కానీ మీరంటే నాకు ఎటువంటి ద్వేషమూ లేదు. మనం స్నేహితులమవుదాం అని విషయాన్ని వివరించవచ్చు కదా. మరి అతను మన ఇంట్లో అల్పాహారం తిని తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మనపై కాల్పులు జరుపుతాడా? ఇవాన్ నా వైపు చూసి నవ్వుతూ, అమెరికన్లు పిచ్చివారు రిచర్డ్. మరి నీవు మా ఇంట్లో తేనీరు సేవించి మీ ఇంటికి చేరుకున్నాక మాపై కాల్పులు జరుపుతావా అన్నాడు. అమెరికన్లు పిచ్చివాళ్లు కాదు. మేము మంచి నైపుణ్యం గల వడ్రంగులం అన్నాను అతని వైపు ఓరగా చూస్తూ. అమెరికన్లు ఆయుధ సంపత్తి కోసం, క్షిపణి వ్యవస్థల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నారని మీరంతా అనుకుంటున్నారు కదా. కానీ అదేమీ లేదు. నిజానికి మేము బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకుంటున్నాము. ఎలాగో చెప్పు? నేను ఇవాన్ కళ్ళలోకి కొంటెగా చూస్తూ అడిగాను. ఎలాగా? తిరిగి ప్రశ్నించాడు. ఇవాన్, మా క్షిపణి వ్యవస్థ ఏ విధంగానూ ఆధునికమైంది కాదు. అసలు అందులో ఇంజన్ కూడా బిగించి ఉండదు. కేవలం దాని తలపై కొన్ని సీమ టపాకాయలు అమరుస్తాము. మిగతాదంతా వడ్రంగులు కార్డుబోర్డుతో చేసి చక్కగా రంగులు వేసి ఓ ఆధునిక మిస్సైల్గా రూపొందిస్తారంతే. మీ చెర్నోబిల్ అణు రియాక్టర్ ప్రమాదంలో 1,00,000 మంది పౌరులు చనిపోవడానికి చాలా ముందే తెలుసు అణుక్షిపణి ఎక్కడ పేలినా ఒకటే అని. అతను నా వైపు చూస్తూ, ఎక్కడ పేలినా ఒకటేనా అన్నాడు. నేను తలాడిస్తూ, వడ్రంగులైన మా అమెరికన్లకు 2 సత్యాలు తెలుసు. ఒకటి, మేము ఎక్కడ అణుక్షిపణిని సిద్ధం చేయాలన్నా నిజానికి మేము ఏమీ చేయం. కేవలం ప్రచారం ద్వారా అంతా జరిగిపోయినట్లు చేసి మిమ్మల్ని బెదరకొడతాం. వెంటనే మీరు ఆ కేంద్రంపై 500 మెగాటన్నుల సామర్థ్యం ఉన్న క్షిపణిని గురిపెడతారని మాకు తెలుసు. మీ చెర్నోబిల్ అణు రియాక్టర్ ప్రమాదం చాలా చిన్నది. మా వద్ద ఉన్న ఒక అణుక్షిపణిలో 100వ వంతు ప్రభావం కూడా లేదు. కానీ వారం తిరగకనే
మీ అణుధార్మికతతో కలుషితమైన పండ్లు, పాలు, ఆహార పదార్థాలన్నింటినీ మేము విస్కాసిన్ రాష్ట్రంలో పారబోసి మేము నష్టపోయాము. మీకు తెలిసిన రెండవ సత్యం? ఆశ్చర్యంతో కళ్ళు విప్పారగా అడిగాడు ఆ రష్యన్. ఇరుపక్షాల వైపు ఉన్న 10 మిలియన్ మెగాటన్నుల సామర్థ్యం ఉన్న క్షిపణులు పేలినప్పుడు ఎవరు ఏమవుతారో ఎవరికి పట్టేను? అందరూ చనిపోతారు. మరి దీనికోసం ఎందుకు వృధాగా డబ్బు తగిలేయాలి? అంటూ జిత్తులు మారి నక్కలా అతని వైపు ఓరకంట చూశా. అంటే ఒకే క్షిపణి పరీక్షను ఓ 100 కెమెరాలతో రకరకాల కోణాలలో చిత్రీకరించి టెలివిజన్లలో ప్రసారం చేస్తారు. ఈ ప్రసారాలు అమెరికన్ల కోసం కాదు, మా రష్యన్ల కోసం అన్నమాట. అవుననుకో. మా వార్తాపత్రికల్లో తరచూ వచ్చే అణుక్షిపణి ప్రయోగాలు ఎప్పుడూ ఒకే విధంగా ఎందుకుంటున్నాయో మీకు ఎప్పుడూ అనుమానమే రాలేదా? నిజానికి అవన్నీ వేరువేరు కాదు. అదంతా ఒక్క క్షిపణి ప్రయోగమే. తాతియానా తన భర్త వైపు తిరిగి గట్టిగా పగలబడి నవ్వసాగింది. మా దేశ రహస్య ఎత్తుగడ ఏమిటంటే, మేము మీ మీద అణుబాంబులు వేయబోవడం లేదు, కానీ మిమ్మల్ని ఆయుధ పోటీలోకి లాగి క్షిపణి విడిభాగాలు ఖరీదు చేయటానికి మిమ్మల్ని పరుగులు పెట్టించటమే. ఇది వింటే సిఐఏ గూఢచారులు మమ్మల్ని దేశద్రోహులను బంధిస్తారు. మీరేమీ క్షిపణులను సమకూర్చుకోనక్కర్లేదు. మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మేము మీపై దాడి చేయలేము. ఎందుకంటే మా క్షిపణులకు ఇంజన్లు లేవు. కేవలం వాటిని రంపపు పొట్టుతో నింపి ఉంచాము. ఇదంతా మిమ్మల్ని బెదిరించడానికే, చెప్పింది లెస్లీ. ఒకవేళ మేము మీ మీద అణుబాంబు ప్రయోగిస్తే 1 వారం లోపల మేము అణుధార్మిక ప్రభావానికి గురై చనిపోతాము. అందరూ వినండి. పెట్టుబడిదారుల ప్రథమ సూత్రం ఏమిటంటే వినియోగదారులను సృష్టించటం. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ప్రపంచ దేశాలు 2 జట్లుగా విడిపోయి మా ఆయుధ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చేస్తారు. అలాంటప్పుడు నిష్కారణంగా విలువైన మా ఖాతాదారులను ఎలా పోగొట్టుకుంటామో ఆలోచించండి. ఇవాన్ తాతియానా వైపు చూశాడు. ఆమె అన్నట్లు తలాడించింది. మా రష్యా దేశానికి కూడా కొన్ని రహస్యాలున్నాయి, చెప్పాడు ఇవాన్. ఆయుధ పోటీలో మేము గెలవాలంటే అమెరికన్లకు మేము బలహీనంగానే కనబడాలి. మాకు ఆర్థిక పరిస్థితుల కన్నా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఎక్కువని అమెరికా నమ్మాలి. మరి మీరేమో జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, నిజమైన క్షిపణులను తయారు చేస్తున్నారు కదా అన్నాను నేను. కావచ్చు, కానీ మా అణుజలాంతర్గాములలో ఎటువంటి క్షిపణులు లేవని, వాటికి విశాలమైన గాజు కిటికీలున్నాయని మీ సిఐఏ వారు గుర్తించారా? అంటూ తన భార్య వైపు తిరిగి చూస్తూ అసలు సంగతి చెప్పేద్దామా అన్నాడు. ఆమె సరే అన్నట్టుగా తలాడించింది. జలాంతర్గాములతో చాలా లాభాలున్నాయి, అతను తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. సముద్ర అగాధ సందర్శన. ప్రపంచంలోనే మొట్టమొదటగా సందర్శకులను సముద్ర అగాధాలకు తీసుకుని వెళ్ళి తిప్పటం బహుగొప్పగా ఉంటుంది. మేము విమాన వాహక నౌకలను నిర్మిస్తున్నామని మీరు అనుకుంటున్నారా? అదేమీ లేదు. అవి సముద్రంపై తేలియాడే ఖరీదైన 5 నక్షత్రాల హోటళ్లు. వీటిలోనే పెద్ద పెద్ద టెన్నిస్ కోర్టులు, ఈత కొలనులు, వెచ్చటి వాతావరణం. ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు గొప్ప ఆకర్షణ. ఇక సోవియట్ యూనియన్ దివాలా తీస్తే ఆదుకోవటానికి అంతరిక్ష ప్రణాళికలు ఎటూ ఉన్నాయి. 2 గంటలు అంతరిక్ష వ్యాలికి ఎంతైనా డబ్బు చెల్లించడానికి సిద్ధపడేవారు ఎలా క్యూ కట్టి నిలబడి ఉన్నారో మీకు తెలుసా? మీకు ఆశ్చర్యపోవడం నా వంతైంది. అంతరిక్ష ప్రయాణాలను టూరిజం కోసం వినియోగిస్తారా? మరి మీ కమ్యూనిజం మాటేమిటి? ప్రశ్నించాను. కమ్యూనిజానికి ఏమైంది? కమ్యూనిస్టు కూడా డబ్బంటే ఇష్టపడతారు. అంటే 2 దేశాలు దొందే అన్నమాట, చెప్పింది తాతియానా. అమెరికన్లు వారి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయారు. అలాగే రష్యన్లు స్వేచ్ఛ కోసం అరువులు చాస్తున్నారు. మీరు దేశ భద్రత కోసం స్వేచ్ఛను త్యాగం చేస్తున్నారు. మేము స్వేచ్ఛ కోసం దేశ భద్రతను త్యాగం చేస్తున్నాము. ఎవరికేది ముఖ్యమో వారు దానిని కోరుకుంటున్నారు. ఇకనైనా ప్రపంచ దేశాలన్నీ శాంతి సౌభ్రాతృత్వాలతో కలిసి సౌభ్రాతృత్వాల కోసం ప్రయత్నిస్తే మంచిది, చెప్పింది లెస్లీ. మేము వీరి నుంచి ఏమి నేర్చుకున్నాము? వారే మేం కదా, అమెరికన్లే సోవియట్లు కదా, వారే ఆఫ్రికన్లు, వారే అరబ్బులు, వారే ఇండియన్లు కదా. స్థలకాల చట్టంలో ఇమిడిన అనంతమైన కల్పనల నుంచి
భిన్నమైన అవకాశాల నుంచి, భిన్నమైన మలుపుల నుంచి, భిన్నమైన ప్రత్యామ్నాయాల నుంచి ఉద్యమించిన ఏకభావనే కదా ఇలా భిన్న రూపాలలో వ్యక్తమైంది. రెండు శక్తివంతమైన దేశాల గురించి మా సంభాషణ ఇలా అర్ధరాత్రి వరకు కొనసాగింది. మేమంతా దగ్గరగా కూర్చున్నాము. మేమంతా ఆత్మీయులమనే భావన మాలో కొనసాగింది. ఇవాన్, తాతియానాలు ఎవరో తెలుసుకున్నాక వారి దేశంపై బాంబులతో దాడి చేయడం అంటే మా మీద మేమే దాడి చేసుకోవడమే కదా. రష్యాను పాలించిన నిరంకుశ చక్రవర్తి ఉక్కు పిడికిల నుంచి బయటపడి వీరందరూ సమాన హక్కులతో జీవిస్తున్నారు. మా దేశ ప్రజల వలె వీరు కష్టించి పనిచేస్తున్నారు. వారి గురించి మాకున్న భయాందోళనలు, అపోహలు పటాపంచలైపోయాయి. కనీసం మా నలుగురి విషయంలోనైనా పరస్పర దాడి అనే విషయం ఆగిపోయింది. మా సోవియట్ దేశంలో తోడేలు కుందేలు అనే కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. దాన్ని గురించి మీకు చెబుతా అని ఇవాన్ మొదలుపెట్టేలోపే ష్ అంటూ తాతియానా చేయి పైకెత్తి జాగ్రత్తగా వినండి అంది. అతను ఆమె వైపు భయంగా చూశాడు. నగరం మొత్తం చీకటిలో బాధతో మూలుగుతున్నట్లుగా అనిపించింది. సైరన్ల శబ్దాలు క్రమంగా పెద్దదవుతూ దిక్కులు పిక్కటిల్లేలా భీకరంగా మారాయి. ఆ తాకిడికి కిటికీ తలుపులు ప్రకంపిస్తున్నాయి. తాతియానా ఒక్క ఉదుటున ఎగిరి నిలబడి, ఇవాన్, అమెరికన్లు దాడి ప్రారంభించారు అని అరిచింది. మేము కిటికీ నుంచి బయటకు చూడగా నగరం మొత్తం లైట్లతో వెలుగుతూ ఉంది. జనాలు అంతా భయంతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఇది నిజం కాకపోతే బాగుంటుంది అంది లెస్లీ. లేదు, ఇది నిజమే అరిచాడు ఇవాన్ బాధతో మా వైపు తిరుగుతూ. వెంటనే అతను పరుగున వెళ్ళి ఇదివరకే సిద్ధంగా ఉంచుకున్న 2 పెద్ద బ్యాగులను తీసుకుని ఒకటి తన భార్యకు ఇచ్చాడు. సోఫాలో నిద్రపోతున్న పెట్రోచికాను చేతిలోకి తీసుకుని దానిని బుట్టలో సర్ది తలుపులు బోర్లా తెరిచి మేము అక్కడే ఉండగా వారిరువురు బయటకు పరుగులు తీశారు. ఓ క్షణం తర్వాత తిరిగి ఇంట్లోకి పరుగులు పెడుతూ నమ్మశక్యం కానట్లు మా వైపు చూస్తూ, మీరు ఇంకా దేనికోసం వేచి చూస్తున్నారు? మనకు ఇక 5 నిమిషాలే వ్యవధి ఉంది. వెంటనే వచ్చేయండి అని అరిచాడు. మేము వారితో పాటే వీధిలోకి చేరాము. భీతావహులైన ప్రజలు భూగర్భంలో నిర్మించిన రక్షిత ప్రదేశాల ప్రవేశ ద్వారాల వైపు ఒకరినొకరు తోసుకుంటూ పరుగులు తీస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎత్తుకుని రొప్పుతూ పరిగెడుతున్నారు. చిన్నపిల్లలు భయంతో వారిని గట్టిగా కరుచుకుపోయారు. వృద్ధులు ఆ జనప్రవాహంలో తీవ్ర ప్రయాసతో నడుస్తున్నారు. కొందరు భయంతో అరుస్తున్నారు. మరికొందరు ఇదంతా వ్యర్థ ప్రయాస అని తెలిసి మౌనంగా నడుస్తున్నారు. ఆ జన సందోహం మా ద్వారా వెళ్ళడాన్ని గమనించిన ఇవాన్, తాతియానాలు నా చేయి పట్టుకుని పక్కకు లాగి ఆయాసంతో రొప్పుతూ, మీరు, రిచర్డ్, లెస్లీ, మీరొక్కరే ఇక్కడి నుంచి బయటపడగలరు. కంట నుంచి అశ్రువులుగా రాలుతుండగా మాపై ఎటువంటి ద్వేషము, కోపము లేకుండా సాంత్వనగా పలికాడు. గాలి పీల్చుకోవడానికి కాసేపు ఆగి, మీరు మమ్మల్ని అనుసరించకండి. మీరిక్కడికి ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళండి. ఎందుకిలా చేస్తున్నారని మీ వారిని ప్రశ్నించండి. మీకు ఇలాంటి కష్టం రాకుండా చూడండి అంటూ ఆ జలప్రవాహంలో కలిసిపోయారు ఇరువురు. నేను, లెస్లీ గుండె బరువెక్కగా మేము ఏమవుతామో ఆలోచించక జరుగుతున్న దానిని నిస్సహాయంగా చూస్తూ మాస్కో వీధులలో ఒంటరిగా నిలబడిపోయాము. ఆ వెంటనే నగరం ఉరుములు మెరుపులతో దద్దరిల్లింది. క్రమంగా ఆ నగరం మాయమై మా విమానం అద్దాలపై నీటి బిందువులుగా మారింది. విమానం గాలిలోకి లేచిన చాలాసేపటి వరకు లెస్లీ తన చేతిని థ్రాటిల్ పై నుంచి తీయక అలాగే మౌనంగా ఉండిపోయింది. థ్యాంక్ యూ.